Yesterday మనం ఎక్కడ ఆపామంటే ఐ థింక్ బిట్ వైజ్ ఆపరేటర్స్ లో 3 ఆపరేటర్స్ చెప్పాను, రైట్? సో ద ఫోర్త్ ఆపరేటర్ విల్ కంటిన్యూ. ఓకే, ఓకే. సో బిట్ వైజ్ ఆపరేటర్స్, fourth operator is, okay, so we are in operator and example and description. So fourth operator is not, the symbol is tilde. Okay, దీన్ని tilde అంటారు. Example కాదు, the operator name. Okay, so operator name is bitwise not. Okay, so the operator name is bitwise not. The description is, okay, it will invert the individual bit values. So description of this operator is, it inverts individual bit values. Okay, now individual bit values అంటే ఆర్ ఇన్వర్ట్స్ అంటే ఏంటి అంటే, ఎగ్జాంపుల్, ఓకే, సో నిన్నటి ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. ఇఫ్ ఏ ఇస్ ఈక్వల్ టు 60, ఇన్ బైనరీ టర్మ్స్ ఏంటి, ఏ విల్ బి 0, B 0011, ఓకే, అండ్ 1100. ఓకే, సో బైనరీ కాబట్టి నేను ప్రిఫిక్స్ తీసేస్తున్నాను. సో దిస్ ఈజ్ యువర్ ఏ, ఓకే, ఇన్ బైట్ ఫార్మ్. నో బిట్వైజ్ నాట్. సో ఇఫ్ ఐ అప్లై bitwise not operator to this, okay, bitwise not will be applied only for single operand. Okay, so I can always write print tilde a. Okay, so bitwise not you are applying for only single value or single variable. So if I want to find out not a, description is, it will invert individual bit values అంటే ఏంటి, మీ వేరియబుల్ వాల్యూని బైనరీలో కన్వర్ట్ చేశాక ఇది మీ బైనరీ వాల్యూ, బిట్ వాల్యూ. ఓకే, సో ఇండివిజువల్ బిట్ వాల్యూస్ ఏంటి, 0 0 కదా. సో ఇన్వర్ట్స్ అంటే ఇన్ ఎఫెక్ట్ 0 ప్లేస్లో 1 వస్తుంది, 1 ప్లేస్లో 0 వస్తుంది. సో ఇఫ్ ఐ సే నాట్ ఏ ఏమవుతుంది, ఇట్ విల్ బికమ్ 1100. ఓకే, అండ్ 001. ఓకే, ఇన్వర్ట్స్ అంటే అర్థమైంది, ఇక్కడ వరకు అర్థమైంది వస్తుంది. యా, నెక్స్ట్ ఏంటి, వీ నీడ్ టు, సో ద అవుట్పుట్ విల్ నాట్ బి బైనరీలో ఉండదు, ఇట్ విల్ బి ఇన్ డెసిమల్ ఫామ్. ఓకే, సో అంటే ఏంటి, దీన్ని మీరు డెసిమల్లో కన్వర్ట్ చేయాలి. సో ఎలా కన్వర్ట్ చేస్తారంటే, ఈచ్ డిజిట్ ప్లేస్ గుర్తుంది కదా. ఓకే, ఇది 2, సారీ ఇది 1 సెకండ్. సో ఇది 1, ఇది 2, ఇక్కడ నుంచి ఇది 128. ఓకే, 64, 32. ఓకే, అండ్ సో లాస్ట్ ఏంటి 2 and 1. ఓకే, దీన్ని నాకు 1 second, if I write only I can easily explain. Okay, so నేను అందుకే I'll open OneNote. Okay, okay, so మనం we are in fourth operator. Okay,
bitwise not, okay, tilde. Okay, so if A is 60, binary value అంతా 0 0 1 1 1 1 0 0. ప్రింట్ tilde A అంటే ఏం అవ్వాలి, ఇన్వర్ట్ చేస్తుంది. ఓకే, సో అంటే ఏంటి, 0 ప్లేస్ లో 1 వస్తుంది, 1 ప్లేస్ లో 0 వస్తుంది. సో 1 1 0 0 0 0 1 1. దీని వాల్యూస్ ఎలా అంటే, సో రిమెంబర్ 2 పవర్ 0 ఇది, సో 2 పవర్ 0 ఇది, సో 2 పవర్ 0 నుంచి ఇది 2 పవర్ 7 వరకు, రైట్. సో అంటే ఏంటి, ఇది 1 2 4 8 16 32 64 128. సో దీని ఆన్సర్ ఏమవుతుంది, 128 plus 64 plus 2 plus 1. So it is around 195. Okay. సో మీరు tilde వేస్తే 195 రావాలి. ఓకే, సో అదే చెక్ చేద్దాం. ఓకే, సో A is equal to 60. Print tilde A. ఓకే, మీ ఆన్సర్ ఏం చెప్తుంది, 195 రావాలంటుంది. సో ఇక్కడే వచ్చింది కానీ -61 వచ్చింది. సో వాట్ ఈస్ ద ఇష్యూ, ఇష్యూ ఏంటంటే డిస్క్రిప్షన్ కరెక్టే, మనకు వచ్చిన ఆన్సర్ కరెక్ట్, కానీ ఎగ్జిక్యూషన్ లో రాంగ్. అంటే మీరు ప్రింట్ tilde అంటే రావట్లేదు. దీన్ని ఎలా సాల్వ్ చేయాలి అంటే, దీనికంటే మీరు సెట్ లోకి వెళ్ళాలి. ఓకే, సో సెట్ ఐడియా ఉందా సునీల్, మీకు సెట్ ఐడియా ఉందా, సెట్? ఓకే, బట్ మీకు 10th క్లాస్ లో మ్యాథ్స్ లో సెట్ ఐడియా ఉండే ఉంటుంది. సో ఇఫ్ దిస్ ఈజ్ యువర్ ఏ అనే సెట్ అనుకోండి, ఇది ఏ. ఓకే, ఇది మీ మొత్తం స్పేస్ అనుకోండి. ఓకే, నాట్ ఏ అంటే ఏంటి, నాట్ ఏ అంటే ఏ కాకుండా రిమైనింగ్ పార్ట్స్, ఇది కదా నాట్ ఏ అంటే. ఓకే, ఏ కాకుండా రిమైనింగ్ పార్ట్ ఇస్ నాట్ ఏ. ఓకే, సో నాట్ ఏ అంటే అది. దీన్ని సెట్లో ఏమంటారు, దీన్ని ఏ కాంప్లిమెంట్ అంటారు, రైట్. ఓకే, సో ఏ కాకుండా రిమైనింగ్ పార్ట్ని ఏ కాంప్లిమెంట్ అంటారు. మీకు గుర్తుంటే దాని ఫార్ములా 1 - ఏ. ఓకే, ఏ కాంప్లిమెంట్ని 1 - ఏ అంటారు. ఇక్కడ గుర్తొచ్చిందా, ఇక్కడ ఏంటి, మన ఇది కూడా సిమిలర్ ఆపరేషన్ క్రియేట్ చేస్తుంది. అంటే నాట్ ఏ అంటున్నా అంటే ఏంటి, ఇట్ షుడ్ ఆల్సో బి లైక్ 1 - ఏ. బట్ 1 అంటే ఏంటి మరి, ఇక్కడ దిస్ ఈస్ బైనరీ, సో 1 అంటే దీనికి వాల్యూ లేదు. సో ఇక్కడ 1 అంటే ఏంటి అంటే, మీరు 8 బిట్స్ ఫామ్ తీసుకోవాలి కదా. సో బైట్ ఫామ్ తీసుకున్నాం మనం. సో 1 అంటే ఏంటంటే, ఇక్కడ బైట్ లో అన్ని వన్స్ అయితే దట్ ఈస్ యువర్ ఆన్సర్. ఓకే, సో నాట్ ఏ అని ఎలా ఇవ్వాలి, మనం 1 - ఏ అని తీసుకోవాలి. కానీ ఇక్కడ 1 అంటే ఏంటి, 8 బిట్స్ బైట్ ఫామ్ లో అన్ని 1 అని ఇస్తే అది 1 ఇన్ యాక్చువల్ బైనరీ ఫామ్. బట్ దీని వాల్యూ ఎంత అంటే, దీని వాల్యూ అరౌండ్ 255 ఉంటుంది. ఓకే, సో ఇన్ ఎఫెక్ట్ ఏం రావాలి, మనకి నాట్ ఏ రావాలంటే 255 - ఏ అనాలి. బట్ రిమెంబర్ ఇది కూడా బైనరీ ఫామ్ లోనే ఉంది. ఓకే, ఏ అనేది కూడా బైనరీ ఫామ్ లో ఉంది. సో మరి -ఏ చేయలేరు కదా. సో వాట్ యూ కెన్ డూ ఇస్, దిస్ ఇస్ నథింగ్ బట్ 255 అండ్ tilde ఏ అవుతుంది. ఓకే, సో మీకు నాట్ ఏ రావాలి అంటే 1 - ఏ చేయాలి. బట్ బైనరీ ఫామ్ లో ఏమవుతుంది, అది మీరు 255 తీసుకోవాలి, దాన్ని నాట్ ఏకి యాడ్ చేయాలి. యాడ్ చేయటం అంటే బైనరీ కదా, ఎలా యాడ్ చేస్తారు, అందుకని అండ్ తీసుకుంటాం. ఓకే, ఇక్కడ వరకు అర్థమైందా సునీల్, ఎనీ డౌట్స్, అండర్స్టూడ్? ఓకే, సో ఇప్పుడు ఏంటి, మేము ఎగ్జిక్యూషన్ కూడా ఇలానే చేయాలి. సో జస్ట్ నాట్ వేయకూడదు, ఏం చేయాలి మీరు, 255 అండ్ నాట్ ఏ. ఇక్కడ ప్రింట్ లో ఏమి ఇస్తారు, 255 అండ్ నాట్ ఏ ఇస్తారు. వచ్చిన ఆన్సర్ ఓకే 195 వచ్చింది, అర్థమవుతుందా. సో నాట్ బి కూడా సిమిలర్ గా మీరు క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో బి ఎంత, సో 1 సెకండ్,
B is 13. ఓకే సో ఇన్ బైనరీ ఫామ్ ఏంటది సో 8 స్పేసెస్ తీసుకుంటే బైనరీ ఫామ్ ఏంటి 00001101. ఇది ఏంటి మనకి వీ వాంట్ క్యాలిక్యులేట్ నాట్ బి. ఓకే సో నాట్ బి అంటే 0 ప్లేస్ లో 1 రావాలి. సో 11110010. ఇది మీ ఆన్సర్ రైట్. ఇది రావాలంటే మీరు ఏం చేయాలి, నాట్ బి ఇస్తే సరిపోదు, 255 అండ్ నాట్ బి ఇవ్వాలి. ఓకే అది దీని వాల్యూ అవుతుంది. ఓకే సో ఎంత అవుతుంది అంటే సో 4 1s కదా, సో 128 ప్లస్ 64 ప్లస్ 32 ప్లస్ 16. సో ఇది ఎంత అవుతుంది 192 ప్లస్ 48. ఇది 240 అవుతుంది. 240 ప్లస్ 242 రావాలి. ఓకే అదే చూడండి. So if B is equal to 13, okay, print 255 and not B. Okay. ఓకే 242 వచ్చింది. అర్థమైందా? సో ఇక్కడ 242 వాల్యూ ఎలా వచ్చిందో కూడా అర్థమైంది సునీల్. సో ఏంటి అంటే సో 4 1s కదా ఇక్కడ, దీని వాల్యూ 128 64 32 16. వీటిని అన్నిటిని యాడ్ చేస్తే ఎంత వచ్చింది 240 వచ్చింది. ఇక్కడ మధ్యలో ఒక 1 కూడా ఉంది, దీని వాల్యూ ఏంటి 2. సో మీకు 242 వచ్చింది. ఈ వాల్యూ ఏంటి టిల్డా బి. టిల్డా బి డైరెక్ట్ గా రాదు కదా, మీరు ఏం చేయాలి 255 రాయాలి అండ్ టిల్డా బి అని ఇస్తే మీకు ఆన్సర్ వస్తుంది. అర్థమైంది సునీల్? ఎనీ డౌట్స్? కెన్ యూ మూవ్ ఆన్ టు నెక్స్ట్ ఆపరేటర్? నెక్స్ట్ ఆపరేటర్ ఇస్ షిఫ్టింగ్ ఆపరేటర్స్. ఓకే మనం ఇంకా బిట్ వైజ్ లో ఉన్నాయి కానీ ఇవి షిఫ్టింగ్ ఆపరేటర్స్. ఓకే సో అదేంటో కూడా చూద్దాం. సో ఫిఫ్త్ ఆపరేటర్ ఇస్ దిస్ వన్. ఓకే రెండు గ్రేటర్ దెన్ ఆర్ రెండు రైట్ యారోస్ ఉన్నాయి. దీని ఆపరేటర్ నేమ్ ఇస్ బిట్ వైజ్ రైట్ షిఫ్ట్. ఓకే దిస్ ఆపరేటర్ నేమ్ ఇస్ బిట్ వైజ్ రైట్ షిఫ్ట్ ఆపరేటర్. ఓకే డిస్క్రిప్షన్ ఏంటంటే ద లెఫ్ట్ ఆపరెంట్స్. ఓకే లెఫ్ట్ ఆపరెంట్. సో రైట్ షిఫ్ట్ యూజ్ చేయాలంటే మీరు ఇక్కడ లెఫ్ట్ ఒక ఆపరెంట్ ఇస్తారు, రైట్ ఒక వాల్యూ ఇస్తారు. ఓకే సో ద లెఫ్ట్ ఆపరెంట్స్ బిట్ వాల్యూ, ఇక్కడ కూడా ఇవన్నీ బిట్ ఆపరేట్ చేస్తాయి కాబట్టి బిట్ వైజ్ ఆపరేటర్ కాబట్టి బిట్ వాల్యూ. ఓకే ఇదేం షిఫ్ట్ చేస్తుంది రైట్ షిఫ్ట్. సో ఇట్స్ ద బిట్ వాల్యూ ఇస్ షిఫ్టెడ్ టువర్డ్స్ రైట్. ఓకే by how many spaces? By number of places. రైట్ కి ఎన్నిసార్లు ఎన్ని టైమ్స్ షిఫ్ట్ అవుతుంది అంటే బై నెంబర్ ఆఫ్ ప్లేసెస్ గివెన్ బై రైట్ ఆపరేటర్. ఓకే ఇన్ ఎఫెక్ట్ ఇక్కడ ఏం రాసా, ఇఫ్ ఐ రైట్ ప్రింట్ ఏ రైట్ షిఫ్ట్ 2 అని అంటే మీ ఏ అనే ఆపరేటర్ బిట్ వాల్యూ విల్ మూవ్ టువర్డ్స్ రైట్. ఓకే బై హౌ మెనీ ప్లేసెస్, ఎన్ని ప్లేసెస్ అంటే ఇక్కడ ఎన్ని ఇచ్చాం 2 అని ఇచ్చాం కదా, సో 2 ప్లేసెస్ మూవ్ అవుతుంది. ఓకే ఒక ఎగ్జాంపుల్ చూస్తే మీకు ఐడియా వస్తుంది. సో ఏ ఈజ్ ఈక్వల్ టు 60 కదా, ఇక్కడ కూడా మనం ఓన్లీ స్టిల్ వీఆర్ ఇన్ బిట్ ఆపరేటర్, బిట్ వైజ్ ఆపరేటర్స్ కాబట్టి బైనరీలో కన్వర్ట్ చేయాలి. సో దీని బైనరీ వాల్యూ ఏంటి 0011. ఓకే 1100. ఇక్కడ మీరు రైట్ షిఫ్ట్ చేస్తున్నారు 2 ప్లేసెస్. ఓకే సో అంటే ఏంటి మీ బైనరీ వాల్యూస్ రైట్ కి మూవ్ అవ్వాలి. ఓకే రైట్ కి మూవ్ అవ్వాలి కానీ ఎన్ని ప్లేసెస్ 2 అంటే ఏంటి 2 ప్లేసెస్ మూవ్ అవ్వాలంటే మీ ఎక్స్ట్రీమ్ రైట్ వాల్యూస్ మూవ్ అవుతాయి. ఓకే 2 వాల్యూస్ ఎందుకంటే మీరు 2 టైమ్స్ షిఫ్ట్ చేస్తున్నారు. సో రైట్ ఎక్స్ట్రీమ్ రైట్ లో ఉన్న 2 వాల్యూస్ మూవ్ అయిపోతాయి. సో అప్పుడు ఏమవుతుంది మీకు మిగిలింది 6 వాల్యూస్ మిగులుతాయి 001111.
బట్ 6 వాల్యూసే మిగిలాయి కదా మరి. అంటే ఏంటి, ఈ 2 వాల్యూస్ మూవ్ అయ్యి ఇవన్నీ కూడా మూవ్ అయ్యాయి. సో మీకు 6 వాల్యూసే వచ్చాయి. బట్ రిమెంబర్, మీరు బయట రిప్రజెంటేషన్ ఇస్తారు కాబట్టి మిగతా 2 వాల్యూస్ని 0తో ఫిల్ చేయాలి. ఓకే, అర్థం అవుతుందా? ఇది మొత్తం రైట్కి మూవ్ అయింది. బట్ హౌ మెనీ ప్లేసెస్? 2 ప్లేసెస్. సో రైట్, ఎక్స్ట్రీమ్ రైట్లో ఉన్న 2 వాల్యూస్ని మీరు తీసేయాలి. ఓకే, సో 2 జీరోలను తీసేస్తాం. ఇవన్నీ మూవ్ అయ్యాయి. అప్పుడు ఏమైంది? మిగిలింది 0 0 1 1 అండ్ 1 1. ఇంతే మిగిలింది మీద. ఓకే, ఇవి ఫోర్ స్పేసెస్, 2 స్పేసెస్. బట్ మీరు బయట రిప్రజెంటేషన్ యూస్ చేస్తున్నారు కాబట్టి ఇంకా 2 స్పేసెస్ ఫిల్ చేయాలి. మీరు ఓన్లీ జస్ట్ ఫిల్ చేయాలి కాబట్టి వాల్యూ ఉండకూడదు కాబట్టి 0 0తో ఫిల్ చేస్తారు. సో మీ నంబర్ ఏమవుతుంది ఇప్పుడు? ఇఫ్ యూ రైట్ ఆర్ ఇఫ్ యూ డూ రైట్ షిఫ్ట్ బై 2 spaces టు ద వాల్యూ ఆఫ్ ఏ, మీ వాల్యూ ఏమైంది? 0 0 4 zeros 4 ones. సో దీని వాల్యూ ఏంటి? 1 2 4 8 అనుకోండి. ఎంత వస్తుంది దీని వాల్యూ? 12 + 2 + 1 ఎంత? 15. ఓకే, అది చెక్ చేయాలి. ఓకే, సో ఇక్కడ నేను ఏని తీసుకుంటున్నా కానీ ఐఎమ్ ట్రయింగ్ టు ప్రింట్ రైట్ షిఫ్ట్. సో ఏని మీరు రైట్ షిఫ్ట్ చేస్తున్నారు. ఓకే, సో ఏ రైట్ షిఫ్ట్, ఆన్సర్ ఎంత వచ్చింది? 15 వచ్చింది. ఓకే, అర్థమైందా? సునీల్, ఎనీ డౌట్స్ స్టిల్? ఓకే, నో. బీని కూడా రైట్ షిఫ్ట్ చేయొచ్చు కదా, సో అదే చూడొచ్చు మీరు. ఓకే, రైట్ షిఫ్ట్ ఎలాగో మీకు అర్థమైంది. సో యా, సో రైట్ షిఫ్ట్ అనేది నేను ఇక్కడ ఎగ్జాంపుల్కి 2 అని తీసుకున్నా. 2 కాదు, మీరు ఏ వాల్యూ ఇచ్చినా ఇట్ విల్ వర్క్. ఓకే, సో అది కూడా చూద్దాం. సో ఏని నేను ఇఫ్ మై ఏ ఇస్ దిస్ 0 0 1 1 1 1 0 0, ఇప్పుడు నేను ఏని రైట్ షిఫ్ట్ 1 స్పేస్తో కూడా చేయొచ్చు. ఓకే, 1 వాల్యూ కూడా చేయొచ్చు. సో ఇఫ్ ఐ వాంట్ టు మూవ్ మై, if I want to shift my A to the right by 1 place, ఏమవుతుంది? మీకు జస్ట్ ఎక్స్ట్రీమ్ రైట్ ఉన్న వాల్యూ వెళ్ళిపోతుంది. ఓకే, సో మిగిలింది ఏంటి? 0 0 1 1. ఓకే, 1 1 0, ఇది మిగిలింది. సో ఇక్కడ 4 3 వచ్చాయి. యూ కెన్ ఆల్వేస్ ఫిల్ విత్ 0. సో దీని వాల్యూ ఏమవుతుంది? దీని వాల్యూ ఏమవుతుందంటే ఇది 16 + 8 + 4 + 2. ఓకే, ఎంత అవుతుంది? 24 + 4 + 2, I think it is 30. ఓకే, సో అది కూడా చూడవచ్చు. ఏని నేను రైట్ షిఫ్ట్ చేసిన జస్ట్ 1 digit. ఓకే, 1 place, ఏమైంది? 30. ఓకే, అర్థమవుతుందా? సో ఇది ఈ రైట్ షిఫ్ట్ చేయడానికి ఆపరేటర్ యూజ్ చేస్తారు. ఎంత ఎంత షిఫ్ట్ అవ్వాలని వాల్యూ ఏదని ఇవ్వచ్చు. ఓకే, 2 1 ఎనీ ఇంటీజర్ మీరు ఇవ్వచ్చు. బట్ యూ హ్యావ్ టు గివ్ ఇంటీజర్ ఓన్లీ. ఓకే, సో నెక్స్ట్ దానికి వెళ్దాం, which is left shift. Okay, the last operator is left shift. And remember, మీ బిట్ వైజ్ లో ఈ 2 ఆపరేటర్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఏంటి? రైట్ షిఫ్ట్ ఆపరేటర్ అండ్ లెఫ్ట్ షిఫ్ట్, 2 ఇంపార్టెంట్. ఓకే, సో లాస్ట్ ఏంటి? లెఫ్ట్ షిఫ్ట్. ఓకే, ద లాస్ట్ ఆపరేటర్ ఇస్ లెఫ్ట్ షిఫ్ట్. దీన్ని బిట్ వైజ్ లెఫ్ట్ షిఫ్ట్ అంటారు. ఓకే, మీ ఏం అనుకోండి, ఏని లెఫ్ట్ షిఫ్ట్ 2 అంటున్నా. సో డిస్క్రిప్షన్ ఏంటంటే ఇక్కడ కూడా ద లెఫ్ట్ ఆపరెంట్. ఓకే, సో ద లెఫ్ట్ ఆపరెంట్స్ bit value, okay, is shifted towards, this is left shift operator, got it shifted towards కూడా left. Okay, by number of places given by right operand. ఓకే, అది మర్చిపోకండి. రైట్ ఆపరెండే చెప్తుంది ఎన్ని ప్లేసెస్ షిఫ్ట్ అవ్వాలనేది రైట్ ఆపరెంట్ చెప్తాను. సో ఇఫ్ ఐ రైట్ లైక్ దిస్,
మీ ఏ వేరియబుల్లోని బిట్ వాల్యూస్ లెఫ్ట్ షిఫ్ట్ అవ్వాలి ఎన్ని ప్లేసెస్ 2. ఓకే, సో ఏ ఈజ్ ఈక్వల్ టు 60 అనుకోండి, దాని బైనరీ వాల్యూ అంటే 00111100. నౌ వీఆర్ ట్రైంగ్ టు డూ లెఫ్ట్ షిఫ్ట్. ఓకే, లెఫ్ట్ షిఫ్ట్ బై 2. లెఫ్ట్ షిఫ్ట్ బై 2 అంటే లెఫ్ట్ షిఫ్ట్ బై 2 అంటే ఇక్కడ ఏంటి ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ వాల్యూస్ పోతాయి. ఓకే, సో అంటే ఏంటి 00 వాల్యూస్ పోతాయి, రిమైనింగ్ సో దిస్ విల్ బి మూవింగ్ టువర్డ్స్ లెఫ్ట్. సరే, మిగిలింది ఏంటి 111100. సో మీకు 6 వాల్యూస్ మిగిలాయి, 11 4 1s అండ్ 00. రిమైనింగ్ 2 ప్లేసెస్ కూడా ఫిల్ చేయాలి కాబట్టి 0తో ఫిల్ చేస్తాయి. ఓకే, సో దీని వాల్యూ ఏమవుతుంది 4 1s. ఓకే, సో ఎంత అవుతుంది అంటే 128, ఇదేమో 64, 32 and 16. So nothing but 192 plus 48, 240. ఓకే, 240 వస్తుంది లెఫ్ట్ షిఫ్ట్ చేస్తే 2 ప్లేసెస్. ఓకే, ఇప్పుడు మనం ఏ 60 కానీ మనం రైట్ షిఫ్ట్ చేయట్లే, లెఫ్ట్ షిఫ్ట్ చేస్తున్నాం. సో ఏ లెఫ్ట్ షిఫ్ట్ 2 ప్లేసెస్ ఎంత వచ్చింది 240 అని వచ్చింది. అండర్స్టూడ్ సునీల్? ఎనీ డౌట్స్? సో లెఫ్ట్ షిఫ్ట్ ఆపరేటర్ కూడా అర్థమైందా? అండర్స్టూడ్ సునీల్? సో మరి మీరు ట్రై చేస్తారా? సో ఏని లెఫ్ట్ షిఫ్ట్ చేసి 1 ప్లేసే చేస్తే ఆన్సర్ ఏమొస్తుంది చెప్పగలుగుతారా? సో నేను లెఫ్ట్ షిఫ్టే చేస్తున్నాను. ఓకే, అంటే ఏంటి నేను లెఫ్ట్ 2 arrows యూజ్ చేస్తున్నా కానీ 1 ప్లేసే ఇస్తున్నా. సో ఆన్సర్ ఏమవుతుంది చెప్పగలుగుతారా? వాట్ ఈస్ ఆన్సర్? సో మీరు ఏం చేయాలి, దాన్ని బైనరీలో కన్వర్ట్ చేయాలి. సో బైనరీ వాల్యూ కూడా మీకు తెలుసు. సో ఏని బైనరీ వాల్యూ ఏంటి 00111100. ఇప్పుడు మీరు లెఫ్ట్ షిఫ్ట్ చేయండి సింగిల్ ప్లేస్, ఆన్సర్ ఏంటి చెప్పగలుగుతారా మీరు క్యాలిక్యులేట్ చేసి? I'll give you 2 to 3 minutes. Please try. Sunil, are you trying? Please try. Okay, try చేసి ఆన్సర్ ఏంటో చెప్పండి. What is the value did you get? ఇంకా టైం ఇస్తాను, 2 minutes ట్రై చేయండి ఫస్ట్. వన్ ట్వంటీయా? ఓకే, సో లెట్ us చెక్. సో ఏమవుతుంది, మీరు లెఫ్ట్ షిఫ్ట్ చేస్తున్నారు 1 స్పేస్. సో ఎక్స్ట్రీమ్ రైట్ వాల్యూ, సారీ ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ వాల్యూ రిమూవ్ అయిపోతుంది. సో 0 రిమూవ్ అయిపోయింది, మీకు మిగిలింది ఏంటి 0 1 1 1 4 1s, తర్వాత 2 zeros మిగిలింది. మీరు ఏం చేస్తారు, లాస్ట్ లో ఒక 0ని యాడ్ చేస్తారు. ఓకే, దీని వాల్యూ ఏమవుతుంది అంటే ఇది 128 64 32 16 8. ఓకే, సో ఎంత అవుతుంది
64 plus 32 plus 16. The 48 is 64. Okay, so 48. So it is 120. Okay, plus 8 got 120. Okay. So ఇప్పుడు అది చెక్ చేద్దాం. Okay. ఓకే, సో అర్థమైంది కదా సునీల్? సో ఆల్ బిట్ వైజ్ ఆపరేటర్స్ మీరు అర్థమైందా? ఎనీ డౌట్స్ ఇన్ ఆల్ ది బిట్ వైజ్ ఆపరేటర్స్? ఎనీ డౌట్స్? Okay, now let us see. I'll ask some simple questions in operators one. Okay, so okay, మీరు త్రీ డబల్ స్టార్ టూ. ఓకే, ఇది మీకు తెలుసు. దాని ముందు నేను 2 ఇంటూ అని ఇచ్చాను అనుకోండి, దీని ఆన్సర్ ఏమవుతుంది? ప్రింట్ చేస్తే దీని ఆన్సర్ ఏమవుతుంది? దీని ఆన్సర్ ఏమవుతుంది సునీల్? నేను ఎగ్జిక్యూట్ చేయను, మీకు కాన్సెప్ట్ చెప్పడానికి అడుగుతాను. సరే, దీని ఆన్సర్ ఏమవుతుంది? సింపుల్ వాల్యూసే కదా. టూ స్టార్ 3 డబల్ స్టార్ 2, దాని ఆన్సర్ ఏమవుతుంది? Sunil, can you please reply in chat? The answer is very simple value only, right? Sunil, 18. సో మీరు ఎలా తీసుకుంటున్నారు? 3 స్క్వేర్. ఓకే, 9. 2 ఇంటూ 9 18 అంటున్నారు, కానీ ఇలా అవ్వకూడదా? 2 ఇంటూ 3 6. 6 స్క్వేర్ 36 కూడా అవ్వచ్చు కదా. సో మరి దీని వాల్యూ ఏంటి? 18 ఆర్ 36? వాట్ డూ యూ థింక్, విచ్ ఇస్ ద కరెక్ట్ వాల్యూ? స్టిల్ 18 అంటున్నారా? వాట్ ఈస్ ద కరెక్ట్ వాల్యూ? 18 షూరా? సరే, ఓకే, దెన్ I'll ask one more example also. Print 3 plus 4 into 5. దీని ఆన్సర్ ఏమవుతుంది? దీని ఆన్సర్ ఏమవుతుంది? ట్వంటీ 3 plus 4 7. 7 into 5 35 ఎందుకు అవ్వకూడదు? ఏది కరెక్ట్? 23 ఆర్ 35? విచ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్? వాట్ యూ థింక్? స్టిల్ 23 అంటున్నారా? సో వాట్ ఈస్ దట్? మీరు ఎనీ కాన్సెప్ట్ యూజ్ చేస్తున్నారు? దేన్ని బట్టి మీరు చెప్తున్నారు ఇది? బికాస్ బోత్ ఆన్సర్స్ రెండు పాసిబుల్ కదా. సో మీరు 23 అని ఎలా చెప్తున్నారు? అది నేను అడుగుతాను. వై ఇస్ 23 రైట్? అండ్ ఫస్ట్ దాంట్లో వై 18 అంటున్నారు ఆన్సర్, ఎందుకు? నో, అంటే మీకు ఐడియా ఉందా ఎందుకు అంటున్నారు అని? సో రెండు ఆన్సర్స్ ఉన్నాయి కదా. సో వై ఆర్ యూ సేయింగ్ 18 ఈస్ కరెక్ట్ ఇన్ ఫస్ట్ దాంట్లో, సెకండ్ దాంట్లో 23 రైట్ అని ఎందుకు అంటున్నారు? నో, ఇఫ్ ఐ గివ్ 3 into 4 by 5, దీని ఆన్సర్ ఏమవుతుంది మరి?
దీని ఆన్సర్ ఏమవుతుంది సునీల్? డి యూ హ్యావ్ ఎనీ లాజికల్ ఎక్స్ప్లెనేషన్ అది అడుగుతున్నాను. సో మీ ఆన్సర్ చెప్తున్నారు కానీ అది కరెక్ట్ అని చెప్తున్నారు, ఎందుకు లాజికల్ ఎక్స్ప్లెనేషన్ ఉందా ఏంటి? యూ డోంట్ హ్యావ్ ఎనీ లాజికల్ ఎక్స్ప్లెనేషన్. దెన్ ఐ విల్ సే ఓకే. సో దీని ఆన్సర్ 18 కరెక్టే. ఓకే, దీని ఆన్సర్ 23 కరెక్టే. బట్ వై నాట్ 36? ఫస్ట్ దాంట్లో ఎందుకు 36 కాదు అనేది మీకు తెలియాలి కదా. ఓకే, ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేస్తాను, దెన్ ఐ విల్ సే వాట్ ఈస్ ఎక్స్ప్లెనేషన్. ఓకే, ఫస్ట్ దాని ఆన్సర్ 18. సో 18 అన్నారు కరెక్టే. బట్ ఎందుకు 18 అంటే మీ ఇఫ్ దేర్ ఆర్ మోర్ దెన్ వన్ ఆపరేటర్స్, ఓకే, దెర్ ఈస్ అ ఆపరేటర్ ప్రిఫరెన్స్ ఉంటుంది. ఓకే, దేర్ ఈస్ సమ్ ప్రిఫరెన్స్ టు సమ్ స్పెసిఫిక్ ఆపరేటర్స్. ఓకే, ఆపరేటర్ ప్రిఫరెన్స్ ఏంటో తెలిస్తే అప్పుడు మీకు కరెక్ట్ ఆన్సర్ ఏంటో తెలుస్తుంది. ఓకే, సో ఫస్ట్ ఎప్పుడైనా సరే మీరు పవర్ ఆపరేటర్కే ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఓకే, సో పవర్ ఆపరేటర్ అంటే డబల్ స్టార్కే ప్రిఫరెన్స్ ఇవ్వాలి కాబట్టి మీ ఫస్ట్ దాని ఆన్సర్, సో ఫస్ట్ 3 స్క్వేర్ క్యాలిక్యులేట్ చేస్తారు, తర్వాత దాన్ని 2తో మల్టిప్లై చేస్తారు. అండ్ నాట్ 2 × 3 6 క్యాలిక్యులేట్ చేసి దాని పవర్ చేయట్లేదు, ఎందుకంటే మీరు ఫస్ట్ పవర్ ఆపరేటర్ ప్రిఫరెన్స్ చేయాలి. సో అందుకే ఫస్ట్ 3 స్క్వేరే క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, ఇక్కడ వరకు అర్థమైందా? సో అందుకే ఆన్సర్ 18. ఓకే, సెకండ్ దానికి 23 ఎందుకు ఆన్సర్ అంటే, సో ఆర్డర్ చెప్పాలి. సో ఫస్ట్ పవర్ కాదు ఇందులో, సో ఈ రెండిట్లో పవర్కి ప్రిఫరెన్స్ చేయాలి. బట్ ఫస్ట్ ప్రిఫరెన్స్ మీరు దేనికి ఇస్తారు అంటే పారెంథసిస్కి ఇస్తారు. ఓకే, అంటే ఏంటి బ్రాకెట్స్కి ఇస్తారు. ఓకే, సో 1 దెన్ పవర్ ఆర్ ఎక్స్పోనెంట్. సో ఈ ఆపరేటర్ని పవర్ ఆర్ ఎక్స్పోనెంట్ అంటారు కదా. ఓకే, ఓకే, థర్డ్ ఏంటి అంటే, సో ఇక్కడ మనకి 23 ఆన్సర్ ఎందుకు వచ్చిందంటే మీరు ఫస్ట్ మల్టిప్లికేషన్ ప్రిఫరెన్స్ చేయాలి, తర్వాత ఎడిషన్ ప్రిఫరెన్స్ చేయాలి. సో అందుకే ఇక్కడ ఏంటి థర్డ్ ప్రిఫరెన్స్ ఈజ్ ఫర్ మల్టిప్లికేషన్ ఆపరేటర్ కాబట్టి మీ ఆన్సర్ ఏమైంది? మీ ఆన్సర్ 23 అయింది. ఇక్కడ వరకు అర్థమైంది. సో ఫస్ట్ ఆ ఆన్సర్ కూడా ఎగ్జిక్యూట్ చేస్తాను. వన్ సెకండ్. సో నెక్స్ట్ ఆన్సర్ 23 కరెక్ట్. ఓకే, తర్వాత ఆన్సర్ కూడా చూద్దాం. తర్వాత ఆన్సర్ ఏమైంది? 2.4 అయింది. సో లాస్ట్ ఆన్సర్ ఏమైంది? 2.4. సో ఇది ఎలా అంటే దేనికి ప్రిఫరెన్స్ వచ్చింది చెప్పండి మీకు అర్థమైతే. సో ఈ సెకండ్ ప్రింట్ స్టేట్మెంట్ లో మల్టిప్లికేషన్ మనం ప్రిఫరెన్స్ ఇచ్చాం కాబట్టి 4 × 5 20 క్యాలిక్యులేట్ చేసి దానికి 3 యాడ్ చేసింది. లాస్ట్ ప్రింట్ స్టేట్మెంట్ లో ఆన్సర్ 2.4 అని వచ్చింది. సో దేనికి ప్రిఫరెన్స్ ఇచ్చారు చెప్పండి సునీల్. సో దేనికి ప్రిఫరెన్స్ ఇచ్చారు? సో అంటే ఏంటి ఫస్ట్ మల్టిప్లికేషన్కి వేయాలి, తర్వాత డివిజన్కి వేయాలి. అర్థమవుతుంది. సో నెక్స్ట్ యువర్ ప్రిఫరెన్స్ షుడ్ బి ఫర్ డివిజన్. ఓకే, ఓకే, ఇక్కడ వరకు అర్థమైందా? ఎనీ డౌట్స్? ఓకే, నా ఇది అర్థమైతే వాట్ ఇఫ్ దేర్ ఆర్ డివిజన్ ఆపరేటర్స్, రెండు డివిజన్ ఆపరేటర్స్ ఉంటే ఏమవుతుంది అది ఇప్పుడు సో డివిజన్ కాబట్టి కొంచెం పెద్ద నెంబర్ ఇవ్వాల్సి వస్తుంది. చూస్తే 12ని మీరు డివైడ్ చేశారు విత్ 5, డబల్ 12 అంటే మరి చిన్నది అవుతుంది సార్. 24ని డివైడ్ చేశారు విత్ 5, ఫ్లోర్ డివిజన్ 4 అనుకోండి, ఏమవుతుంది ఆన్సర్? అంటే కొన్ని దేనికి ప్రిఫరెన్స్ ఇస్తారు చెప్పండి. ఆన్సర్ ఆన్సర్ వదిలేండి. ఏ ఆపరేటర్కి ప్రిఫరెన్స్ ఇవ్వాలి? బోత్ ఆర్ డివిజనే కదా, సార్ దేనికి ప్రిఫరెన్స్ ఇస్తారు?
సో సునీల్ దేనికి ప్రిఫరెన్స్ ఇస్తారు ఆ రెండిట్లో, సింగిల్ స్లాష్ ఆపరేటర్ గా డబల్ స్లాష్ గా, అండ్ వై? సో మీ ఐడియా చెప్పండి, కరెక్టా రాంగా అని వదిలేసి మీరు దేనికి ఇస్తారు? ఓకే, సింగిల్ స్లాష్. ఓకే, మీరు సింగిల్ స్లాష్ కి ప్రిఫరెన్స్ ఇస్తా అంటున్నారు. సో అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? 24/5 అంటే అరౌండ్ 4 పాయింట్ సంథింగ్ వస్తుంది. సో ఆన్సర్ షుడ్ బి 1.0. ఓకే, అర్థమైందా? సో ఆన్సర్ 1 వచ్చింది, కరెక్ట్. నవ్వు దీనికి ఎక్స్ప్లెనేషన్ ఏంటి అంటే, దీని ఎక్స్ప్లెనేషన్ ఆపరేటర్ ప్రిఫరెన్స్ లో మీకు దొరకదు. ఓకే, ఎందుకంటే ఈ రెండు ప్రిఫరెన్స్ రెండు డివిజనే. దీనికి ఏంటి అంటే ఎక్స్ప్లెనేషన్, ఇఫ్ దే ఆర్ హ్యావింగ్ ఆల్మోస్ట్ సేమ్ ప్రయారిటీ, మీరు అసోసియేటివ్ రూల్ యూజ్ చేస్తారు. అంటే ఏంటి, లెఫ్ట్ ఫస్ట్ ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ లో ఏ ఆపరేటర్ ఉందో దానికి ప్రిఫరెన్స్ ఇస్తారు. సో అందుకే ఇక్కడ స్లాష్ కి ప్రిఫరెన్స్ ఇచ్చారు. ఓకే, అర్థమైందా? అర్థమైందా సునీల్? సో ఇఫ్ దేర్ ఆర్ ఆఫ్ సేమ్ ప్రిఫరెన్స్, మీరు అసోసియేటివ్ రూల్ చూడాలి. ఓకే, సో నెక్స్ట్ ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ రాస్తాను. సో తర్వాత ఎడిషన్ కి ప్రిఫరెన్స్ వస్తుంది. ఓకే, తర్వాత సబ్ట్రాక్షన్ ఉంటుంది. ఇంకా ఎనీ ఆపరేటర్ మీరు ఇవ్వండి, దీని తర్వాతే వాటి ప్రిఫరెన్స్ ఉంటుంది. అర్థమవుతుంది? సో ఎనీ ఆపరేటర్, మీరు ఇంకేం ఆపరేటర్స్ ఉన్నాయి, లాజికల్ ఆపరేటర్స్ ఉన్నాయి, రిలేషనల్ ఆపరేటర్స్, అవన్నీ వీటి కిందే ఉంటాయి. అర్థమవుతుందా? సో ఎప్పుడైనా సరే అర్థమెటిక్ ఆపరేటర్స్ కి ప్రిఫరెన్స్ ఉంటుంది, దాని తర్వాత రిలేషనల్, లాజికల్ అండ్ సో ఆన్. ఓకే, ఎనీ డౌట్స్ సునీల్? ఓకే, సో ఐ లాస్ట్ సింపుల్ క్వశ్చన్. ఓకే, సో సో ఇది తీసేద్దాం. So say you are asking the user to give to enter three names. Okay, so మీరు యూజర్ నుంచి ఇన్పుట్ రావాలంటే మీరు ఇన్పుట్ అనే ఫంక్షన్ యూజ్ చేయాలి. ఓకే, సో యూర్ ఆస్కింగ్ యూజర్ టు ఎంటర్ ఎనీ త్రీ నేమ్స్. ఓకే, సపోజ్. ఓకే, సపోజ్ మీ యూజర్ హ్యాస్ ఎంటర్డ్ నేమ్స్ లైక్ రోహిత్, ఓకే, గిల్, కోహ్లీ. ఎగ్జాంపుల్ ఇచ్చానా మీకు? లేదు కదా, ఎగ్జాంపుల్ ఇచ్చానా? Did I ask you this question? No, right? ఇచ్చానా? ఓకే, ఓకే, ఓకే. సరే. Okay, then I'll ask some other question. Mm, yeah, okay. Say మీ A is equal to 1 అనుకోండి, B is equal to 2, C is equal to 3. ఓకే, మీకు అవుట్పుట్ ఏం రావాలి అంటే, అవుట్పుట్ యూ షుడ్ గెట్ ఫస్ట్ 4 4 4 రావాలి, తర్వాత 5 5 5 6 6 6. ఓకే, సో మీ ఏ ఈజ్ ఈక్వల్ టు 1, బి ఈజ్ ఈక్వల్ టు 2, సి ఈజ్ ఈక్వల్ టు 3, కానీ మీ అవుట్పుట్లో ఇలా రావాలి. సో ఎలా అప్రోచ్ అవుతారు సునీల్? సో యూ కెన్ టేక్ సమ్ టైమ్ ఆల్సో, నో ఇష్యూస్, బట్ ఎలా సాల్వ్ చేస్తారు దీన్ని? దిస్ ఈజ్ సింపుల్ ఇంటీజర్ ప్రాబ్లమ్, అంటే నంబర్స్ ప్రాబ్లమ్. సో ఎలా అప్రోచ్ అవుతారు చెప్పండి. మీకు అవుట్పుట్లో 3 4s రావాలి ఫస్ట్, తర్వాత 5s, తర్వాత 6. యూ హ్యావ్ ఓన్లీ 3 ఇన్పుట్స్. మీ దగ్గర ఓన్లీ 3 వాల్యూస్ ఉన్నాయి. ఏ ఇస్ 1, B is 2, C is 3. You cannot write or you cannot take 4 directly. ఎందుకంటే మీ దగ్గర 3 ఇన్పుట్స్ ఉన్నాయి. దీంట్లోంచి మీరు 4 ని జనరేట్ చేయాలి, 5 ని జనరేట్ చేయాలి, 6. ఓకే, క్వశ్చన్ అర్థమైందా? టేక్ సమ్ టైమ్ అండ్ ట్రై టు సాల్వ్. ఓకే, సో టెల్ మీ ది ఎగ్జాక్ట్ ఆన్సర్ సునీల్. సో మీకు
వాల్యూస్ డైరెక్ట్ గా ఇచ్చేవి ఇంటీజర్. ఓకే, సో దిస్ ఇస్ 1 2 3 అన్ని ఇంటీజర్స్ అండ్ నాకు అవుట్పుట్ ఇలా రావాలి. సో హౌ విల్ యూ ఎగ్జిక్యూట్, మీ కోడ్ చెప్పండి. ఓకే, ప్రింట్ ఏ ప్లస్ సి. ఓకే, బి ప్లస్ సి, సి ప్లస్ సి. సో ఓకే, అది కరెక్టే, బట్ సిఏ ఎందుకు? యూ కెన్ జస్ట్ గివ్ 3. ఓకే, డిఫరెన్స్ ఏంటి? ఏకి ఏ ఈజ్ 1, రైట్, అండ్ మీ అవుట్పుట్ లో 4 ఉంది, డిఫరెన్స్ ఏంటి? 3. ఓకే, బి ఈజ్ 2, అవుట్పుట్ లో 5 ఉంది, డిఫరెన్స్ ఏంటి? 3. సో మీరు డైరెక్ట్ గా 3ని యాడ్ చేయొచ్చు. ఓకే, సో మీకు అవుట్పుట్ కావాలి అంటే, సో వాట్ యూ డన్ ఇస్ రైట్, బట్ సి అనక్కర్లేదు, యూ కెన్ జస్ట్ గివ్ 3. ఓకే, సో ప్రింట్ లోపల ఫస్ట్ yeah, మీరు 1 + 3 అండి, సారీ A + 3 అండి. ఓకే, దాని స్ట్రింగ్ లో కన్వర్ట్ చేయాలి. ఓకే, అండ్ దీని మొత్తానికి మీరు ఏం చేయాలి? యూ హ్యావ్ టు మల్టిప్లై దిస్ హోల్ థింగ్ ఇంటూ 3. ఓకే, సో నెక్స్ట్ ఏంటి? B + 3 × 3, సేమ్ లాస్ట్ లో అండి C + 3 ఇంటూ. ఓకే, ఐ థింక్ మీకు అర్థమైంది అనుకుంటాం కోడింగ్. ఓకే, నెక్స్ట్ ఇది ఇలాంటి క్వశ్చన్ అడగకపోవచ్చు, కానీ ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్ అడుగుతారు జనరల్ గా. ఓకే, టెస్ట్ లో అప్పుడు. ఓకే, సో క్వశ్చన్ ఏంటి అంటే, యూ హ్యావ్ అ, ఇట్ కెన్ బి ఎనీ వాల్యూ. ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ సే A = 5 అనే వాల్యూ ఉంది. ఓకే, వాట్ యూ హ్యావ్ టు డూ ఇస్ రైట్ అ ప్రోగ్రామ్ టు జనరేట్. ఓకే, మీ దగ్గర ఓన్లీ A = 5 ఉంది, యూ హ్యావ్ టు జనరేట్ 55. ఓకే, అండ్ 555, ఈ రెండింటిని జనరేట్ చేసి అండ్ క్యాల్కులేట్ సమ్ అండ్ ఫైండ్ ఆర్ క్యాల్కులేట్ సమ్. సో అంటే ఏమవుతుంది? ఇన్ ఎఫెక్ట్ మీ దగ్గర 5, A = 5 అని ఒకే ఒక వేరియబుల్ ఉంది. వాట్ యూ హ్యావ్ టు డూ, యూ హ్యావ్ టు జనరేట్ 55, యూ హ్యావ్ టు జనరేట్ 555, ఆ మూడింటిని యాడ్ చేయాలి మీరు. ఓకే, సో 5 + 55 + 555, సో ఎంత అవుతుంది ఆన్సర్? ఆన్సర్ ఎంత అవుతుంది? ఐ థింక్ 610 అవుతుంది. మీకు అవుట్పుట్ 610 అని రావాలి. సో యువర్ అవుట్పుట్ షుడ్ బి 610. ఇప్పుడు దీన్ని ఎలా అప్రోచ్ అవుతారు చెప్పండి. అవుట్పుట్ ఏమవుతుంది? జస్ట్ సమ్ ఇస్ 610 ఆర్ జస్ట్ 610 అని రావాలి. ఇది ఇది మీ క్వశ్చన్, దిస్ షుడ్ బి యువర్ ఆన్సర్. సో ఎలా ఎలా సాల్వ్ చేస్తారు? యా, సో ఎలా సాల్వ్ చేస్తారు చెప్పండి. ఆర్ యూ కెన్ ట్రై ఫర్ 2 3 minutes అండ్ టెల్ మీ ది ఆన్సర్. ఓకే, యా, ప్లీజ్ ట్రై అండ్ టెల్. సో ఇక్కడ 5 అనేది ఎగ్జాంపుల్, మీకు ఏ నెంబర్ అయినా ఇవ్వచ్చు వాళ్ళు. ఓకే, సో 5 అనే కాదు,
any number, they can ask, they'll ask you to generate 2 digits, okay, or the 3 digits and find some. Okay. Yeah. సో ఎగ్జాక్ట్ క్వశ్చన్ ఏంటో కూడా రాస్తాను. ఎగ్జాక్ట్ క్వశ్చన్ ఎలా ఉంటుందంటే, write a program to take a number n as input from user, okay, and generate nn and triple n. ఈ రెండింటిని జనరేట్ చేసి and then find the sum. సో మీ క్వశ్చన్ ఇలా ఉంటుంది, sum of find the sum అని చెప్పి n plus nn plus nn ఇలా ఉంటుంది మీ క్వశ్చన్. ఓకే, n plus nn plus triple, ఇది మీ క్వశ్చన్. అర్థమవుతుందా? జనరల్ గా క్వశ్చన్ ఇలా ఉంటుంది. సో రైట్ ఎ ప్రోగ్రామ్ టు టేక్ ఎ నంబర్ n as input from user and generate n double n triple n and find the sum. ఓకే, సో వచ్చిన ఆన్సర్ సునీల్ సింపుల్ కదా, మీరు ఇందాక అర్థమైందంటే ఇది ఈజీ. ఓకే, ఇప్పుడు ఏం ట్రై చేశారు చెప్పండి, దాని తర్వాత నేను చెప్తాను ఏం ట్రై చేశారు. సునీల్ ఏం ట్రై చేశారు చెప్పండి. నో నో సునీల్, మీకు ముందే చెప్పాను కదా, మీ క్వశ్చన్ అనేది n కెన్ బి ఎనీ డిజిట్. ఓకే, సో మీరు డైరెక్ట్ గా 50 యాడ్ చేయలేదు దానికి. మరి మీకు ఇందాక క్వశ్చన్ అర్థమైంది కదా, ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో ఓకే, ద ఆన్సర్ ఈస్ నాట్ దట్. ఓకే, మీకు ముందే సో క్వశ్చన్ కూడా క్లియర్ గా చెప్పారు కదా, నంబర్ n, n కెన్ బి ఎనీథింగ్. సో మీకు
50 యాడ్ చేస్తే n 6 అయితే 7 అయితే సో దట్స్ నాట్ ద కరెక్ట్ వే. సో ఆన్సర్ ఏంటి అంటే ఇట్స్ వెరీ సింపుల్. సో ఏ ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్ అనుకోండి. ఓకే, సో ఇన్పుట్ మీరు యూజర్ దగ్గర నుంచి అడిగారు. ఓకే, ఇంట్ ఇన్పుట్ అనుకోండి ఫర్ యువర్ కన్వీనియన్స్. ఓకే, ఇంట్ ఇన్పుట్ అంటే మీకు ఇంటీజరే వచ్చింది. సో ఫర్ సపోజ్ అది 5 అనుకోండి ఫర్ సపోజ్. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తారు మీరు 55 జనరేట్ చేయాలి అంతేనా. సో 55 జనరేట్ చేయాలంటే ఒక వేరియబుల్ తీసుకోండి, స్ట్రింగ్ ఏ చేయండి. ఓకే, ప్లస్ స్ట్రింగ్ ఏ 55 వచ్చిందా సునీల్. నెక్స్ట్ ఏంటి సి తీసుకోండి, ఇదే 3 టైమ్స్ చేయండి. ఓకే, మీకు 555 కూడా వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తారు మూడింటిని యాడ్ చేయాలి అంటే ఏంటి ప్రింట్ లోపల ఏ ప్లస్ ఇంట్ బి ఓకే ప్లస్ ఇంట్ సి. అర్థమైందా? ఇట్స్ వెరీ సింపుల్. మీకు ఇందా కాన్సెప్ట్ అర్థమైతే ఇది చాలా ఈజీ. ఓకే, యా, ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఎంటర్ ఎనీ నంబర్ అంటుంది. ఓకే, 1 సెకండ్. ఎంటర్ ఎనీ నెంబర్ అంటుంది. 5 అంటే మీకు 615. ఓకే సార్ 610 615 ఆన్సర్. ఓకే, అర్థమైందా? ఓకే, నేను 5 అంటే 615 వచ్చింది. నేను ఇక్కడ వాల్యూ ఏదైనా ఇవ్వచ్చు. ఓకే, నేను 6 కూడా ఇవ్వచ్చు. 6 ఇస్తే ఏమవుతుంది? ఓకే 738. సో 6 ప్లస్ 66 ప్లస్ 666 అంటే 738. అర్థమైందా? ఎనీ డౌట్స్? కోడ్ అర్థమైందా? ఓకే సునీల్, సో నెక్స్ట్ క్లాస్ విల్ బి ఆన్ మండే. ఓకే, మండే 9:30. మనం ఇంకా లాస్ట్ ఆపరేటర్ ఒకటి మిగిలిపోయింది. ఏంటది? ఐ థింక్ స్పెషల్ ఆపరేటర్స్ ఉన్నాయి, అది మండే కవర్ చేద్దాం. అండ్ నెక్స్ట్ ఏంటి సో ఇఫ్ ఎల్స్ కూడా మండే స్టార్ట్ అవుతుంది. ఓకే, ఓకే సునీల్, సో విల్ మీట్ యూ ఆన్ మండే at 9:30. ఓకే, థ్యాంక్ యూ. Yeah, thank you guys.